ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 12వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు మరి ఈ వారం రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి, గ్రహాలు గ్రహ పరిస్థితులు మరి మనకు అనుకూలంగా ఉన్నాయా, ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయా, ఇప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల మనకు మేలు జరుగుతుందా, మరి ఎటువంటి విషయాలు అనేది ఈ వీడియోలో తప్పకుండా మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఆర్థిక పరంగా చూస్తే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అయితే మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మరోవైపు అన్ని రాశుల వారు ఈ వారంలో ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి లేదా వైద్యుడిని సంప్రదించాలి. వీటన్నిటితో పాటు ఈ వారం 12 రాశుల వారికి మరి జీవితంలో మార్పులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వార ప్రారంభంలో మీకు కొంత ఒత్తిడి ఉండబోతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆహాన్ని పక్కన పెట్టి మీరు తెలివిగా పనిచేయాలి. అలాంటప్పుడే మీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఈ కాలంలో మీ విశ్వాసం ఎక్కువగా ఉండబోతుంది. మీరు మీ కృషికి సరైన ఫలితాలను కూడా పొందబోతారు. మీరు వ్యాపారం చేస్తే పెద్ద క్లయింట్ సహాయంతో కొంత ప్రయోజనం కూడా పొందవచ్చు. మీరు కొత్త ఆర్డర్ను పొందే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీరు చాలా లాభపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే డబ్బు గురించి ఆందోళన చెందే వారంగా మీకు ఈ రాశి వారికి ఉండబోతుంది. ఇక వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని కష్టాలు ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీకు తెలియని భయం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. మీరు మీ పనిపై సరిగా శ్రద్ధ చూపలేరు. ఉద్యోగులైతే ఉన్నతాధికారుల కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ వారం వ్యాపారం చేసేవారికి ప్రతికూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడితే నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ వ్యాపార నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. మీరు వారం మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవాలి. దీనివల్ల మీకు లాభం కలుగుతుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. ఆర్థిక పరంగా మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. క్లిష్ట పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీరు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను చూస్తే మీరు వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతైనా మంచిది. కొంచెం అజాగ్రత్త కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారికి ఈ వారం పని విషయంలో శుభప్రదంగా ఉండబోతుంది. మీరు ఉద్యోగం చేస్తే మీ పనిని కష్టపడి శ్రద్ధతో చేయాలి. దీనివల్ల ఉన్నతాధికారులు మీ కృషి మరియు అద్భుతమైన పనితీరుతో సంతోషంగా ఉంటారు. మీ పురోగతిని నిర్ణయించుకోవాలి. మరోవైపు వ్యాపారవేత్తలు ఈ సమయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉండబోతుంది. ఈ విధంగా మీరు ఒకరితో ఒకరు గొడవ పడకుండా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు చాలా ఉత్సాహంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు మీ అన్ని బాధ్యతలను చక్కగా నెరవేర్చడానికి ప్రయత్నించాలి. మరోవైపు వారం మధ్యలో కొన్ని సమస్యలు ఉంటాయి. మరోవైపు వ్యాపారులు కూడా తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. డబ్బు బాగానే ఉండబోతుంది. ఈ కాలంలో మీ పేద స్నేహితుల్లో ఎవరైనా ఉంటే వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వెళతారు. మీరు ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉండబోతుంది. ఈ సమయం కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడిచిపోతుంది. ఆరోగ్యపరంగా సానుకూలంగా ఉండబోతుంది. ఇక సింహరాశి వారికి ఈ వారం అధిక ఒత్తిడి ఉండబోతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి మీరు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఈ కాలంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఈ వారం చిన్న వ్యాపారం చేసేవారు చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. అయితే మీరు ఎక్కువ వస్తువులను నిల్వ చేయకుండా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీ బడ్జెట్ సమతుల్యం అవుతుంది. ఈ వారం మీరు విలువైన దాన్ని కూడా పొందవచ్చు. మీ వివాహ జీవితంలో శాంతిని కాపాడుకోవడానికి మీరు మీ జీవిత భాగస్వామి వైపు అర్థం చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇక కన్యరాశి వారు ఈ వారం పని విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులైతే ప్రమోషన్తో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే మీకు పరిష్కారం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగబోతుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారికి ఈ వారం పని విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ సమస్య తాత్కాలికంగా ఉండబోతుంది. త్వరలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీ పని
సులువుగా సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆర్థిక పరంగా ఈ వారం అయితే బాగానే ఉండబోతుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తూ ఉంటే మీరు చాలా ఆదా చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఈ సమయం సాధారణంగా ఉండబోతుంది. మీరు చిన్న శారీరక సమస్యలను కూడా వదిలించుకునే అవకాశాలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఉన్నత అధికారులు మీపై ప్రతికూల భావాలతో ఉంటారు. మీరు చిన్న తప్పులు చేస్తూ ఉంటే అప్పుడు మీ ఉద్యోగం ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ పనులను జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారం చేసేవారు ఈ వారం ఏవైనా నిర్ణయాలు తీసుకునేటట్టయితే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారం విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా ఉండబోతుంది. మీరు మీ విద్యను పొందడానికి చాలా అధ్యయనాలు చేయాలి. ఈ సమయంలో మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం అయితే లభించదు. దీనివల్ల మీ జీవిత భాగస్వామితో సంబంధాల్లో దూరాన్ని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం చాలా విషయాల నుండి మీకు మేలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఏదైనా పెద్ద ఆందోళన నుండి బయటపడతారు. ఈ వారం మీ వ్యాపారం మరోసారి వేగంగా పెరగబోతుంది. మీరు ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు. ఈ కాలంలో మీ కెరీర్ కొత్త మలుపు తిరగబోతుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. ఈ వారం ఇంటి వాతావరణం చాలా బాగుండబోతుంది. ఈ కాలంలో మీరు ఇంటి పెద్దలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఈ కాలంలో కొన్ని పెద్ద ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలాంటి సమస్య అయితే లేదు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతుంది. ఇక మకర రాశి వారికి ఈ వారం పని విషయంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు అయితే ప్రస్తుత పనుల్లో సంతృప్తి చెందకపోతే ఈ వారం మీకు మంచి అవకాశాలు లభించే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగంలోనే అంటే ప్రస్తుత పనిలోనే సంతృప్తి చెందాలి. ఇక ఈ సమయం అనుకూలంగా ఉండదు. మరోవైపు ఈ సమయంలో మీ నిరంతర కృషి మరియు ప్రయత్నాల ఫలితాన్ని మీరు పొందుతారు. ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం తప్పకుండా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీకు తోబుట్టువుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక కుంభరాశి వారికి ఈ వారం చాలా ఆనందంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు చాలా రిలాక్స్ అవుతారు. ఉద్యోగులకు ఆఫీసులో ప్రశంసలు లభిస్తాయి. మీకు ప్రమోషన్ కూడా లభించవచ్చు. వ్యాపారులు కూడా ఈ వారంలో చాలా లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా మాత్రం ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు మీ ప్రియమైన వారితో సంబంధాలు మెరుగుపడతాయి. మీకు భావోద్వేగ మద్దతు కూడా లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణం కంటే మంచిగా ఉండబోతుంది. ఇక చివరిగా మీనరాశి వారు ఈ వారం ఎంత కష్టపడినప్పటికీ పనిలో మంచి ఫలితాలు రాకపోవచ్చు. అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. మీ పనిని శ్రద్ధగా చేయడానికి ఇది సరైన సమయం. వ్యాపారం చేసేవారు ఈ వారం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే మీరు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. ఈ వారం మీరు చిన్న ప్రయాణం కూడా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వారంలో ఉండే ఫలితాలు మీకు ఎలా అయితే ఉన్నాయో మీ రాశి ఫలాన్ని బట్టి ఒక అంచనా వేసుకొని దాన్ని బట్టి మీరు ముందుకు వెళుతూ మీ జీవితంలో జరిగే సంఘటనలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.